మన రోడ్ల మీద వెళ్తుంటే BMW, ఆడి కార్లు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. కానీ ఒక ఫెరారీ కారు కనిపించడం చాలా అరుదు. ఎక్కడో ఒక చోట మాత్రమే కనిపిస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే అది కోట్ల రూపాయల కారు కదా, అందుకే ఎవరూ కొనట్లేదని అనుకుంటారు. కానీ అసలు రీజన్ అది కాదు. అది వింటే మీరు నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఫెరారీ కంపెనీ అనుకుంటే రోజుకి 100 కార్లు తయారు చేసి అమ్మగలదు. ప్రపంచంలో డబ్బు మూటలు పట్టుకున్న కారు ఇవ్వండి అని అడిగే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. కానీ ఫెరారీ కావాలనే చాలా తక్కువ కార్లను తయారు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక బిజినెస్ సీక్రెట్ తెలుసు. ఏదైనా ఒక వస్తువు అందరికి ఈజీగా దొరికితే దానికి వాల్యూ ఉండదు. అదే కొద్ది మందికి మాత్రమే దొరికితే దాని క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఫెరారీ ఫాలో అయ్యే రూల్ కూడా అదే. ఈ కథంతా ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? ఎన్జో ఫెరారీ అనే వ్యక్తి దగ్గర. ఆయనకు కార్లు అమ్మి డబ్బు సంపాదించడం కంటే రేసింగ్ అంటే ప్రాణం. ఆ పిచ్చి నుంచే పుట్టిందే ఈ రోజు ప్రపంచాన్ని ఊపిస్తున్న ఫెరారీ. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది బాస్. మీ దగ్గర వేల కోట్ల డబ్బులున్నా సరే మీరు షోరూమ్ వెళ్ళి నాకు ఫెరారీ కార్ కావాలి అంటే వాళ్ళు అమ్మరు. మీరు విన్నది నిజమే. కొన్ని స్పెషల్ కార్లు ఫెరారీ అందరికీ అమ్మదు. ఆల్రెడీ వాళ్ళు కార్లు వాడుతూ పాత కస్టమర్లకి లేదా కంపెనీ నచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ కారు కొనే ఛాన్స్ ఇస్తుంది. అంటే కారే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటుందన్నమాట. అందుకే చెప్తారు ఫెరారీ కేవలం కార్లు అమ్మట్లేదు, ఒక రేంజ్ని అమ్ముతుంది అని. నా దగ్గర ఫెరారీ కారు ఉంది అని చెప్పుకోవడంలో ఉండే కిక్కు వేరే. అది డబ్బుతో కొనేది కాదు, ఒక లగ్జరీ, ఒక హోదా. ఎక్కువ కార్లు అమ్మి డబ్బు సంపాదించడం కాదు, తక్కువ కార్లు అమ్మి ప్రపంచంలో నెంబర్ 1 బ్రాండ్గా ఉండేది వాళ్ళ టార్గెట్. అందుకే బాస్, ఫెరారీ అంటే కేవలం కారు కాదు, అదొక బ్రాండ్. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.